హాయ్ ఫ్రెండ్స్, గత 3 రోజుల నుంచి వర్షం అయితే పడుతుంది కదండీ. చూడండి, అంట్లయితే ఇంకా ఇక్కడే ఉన్నాయి, తోమలేదు. ఇంగా ఇల్లు మొత్తం చూడండి, 4 రోజుల నుంచి ఇట్లానే ఉందండి ఇల్లయితే. మేము తుడవటం, అదేమో ఇట్లా కారటం, ఇట్లా అయిపోవటం ఇంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇవైతే ఆరిన బట్టలు అనమాట. ఇక్కడైతే తీసుకొచ్చేసానండి. ఇంకా అవి అయితే మడతేయాలి. బయట ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఎంత వర్షం వచ్చినా కానీ ముగ్గు అయితే వేయాలి కదండి. కొద్దిగా ఒక చుక్క నీళ్ళు అయితే చల్లేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా లోపలికి వచ్చేసి పిల్లలకైతే మరి పంపించాలి కదా, అందుకని రెడీ చేస్తున్నానండి. అన్నం అయితే ఇంక ఇవన్నీ రెడీ చేసిన తర్వాత పాలు నేనైతే వేడి నీళ్ళు అయితే కాచుకుంటున్నాను. ఇంకా వేడి నీళ్ళు నిమ్మరసం ఇవన్నీ తాగిన తర్వాత వాటర్ అయితే పోసుకుంటున్నానండి. వేడి నీళ్ళు పొద్దున్న అయితే ఒక గ్లాస్ వాటర్ వేడి నీళ్ళు తాగితే సర్వ రోగాలు అనేది నయమైపోతాయంటండి. అందుకనే మనకు ఉన్న డస్ట్ నైట్ తిన్నది మొత్తం క్లీన్ అయిపోద్దంట. అందుకని దాంట్లోకి ఒక నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను. క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే అవన్నీ చచ్చిపోతాయంటండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కాఫీ అయితే టీ అయితే పెడుతున్నానండి. పాస్తా అయితే ట్రై చేస్తున్నాను. నాకైతే అసలు పాస్తా అయితే నచ్చలేదన్నమాట. ఇది మేము మెట్రోకి వెళ్ళామండి. గుంటూరు వెళ్ళినప్పుడు మొన్న గుంటూరు అయితే వెళ్ళాం కదా, అప్పుడైతే మెట్రోకి అయితే వెళ్ళాము. ఇంకా 4 డేస్లో అయితే టైం అయితే వెళ్ళిపోతుందని ఇంకా ఇవైతే ఆఫర్లో పెట్టారనమాట. 15 రూపాయలకే ఇచ్చారు. అసలు ఇంతవరకు ట్రై అయితే చేయలేదు. అసలు నేను ఇలాంటి జంక్ ఫుడ్డే ప్రిఫర్ చేయనండి. ఇంకా పిల్లలు ఏడుస్తున్నారని అసలు ఒకసారి ట్రై చేద్దామని, ఇంకా అది తక్కువ రేటే కదా, ఎక్కువ రేటు పెట్టుకొని తీసుకొని అవి తినకపోతే పాడైపోతే మళ్ళీ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కదండి. అందుకని అలానే టైం అవ్వకుండా ఏం కాదు, వారం అయితే టైం ఉంది. అసలు తినకపోతే అసలు షాపింగ్ మాల్ వాళ్ళే పెట్టరు కదండి ఆఫర్లో అయితే. అందుకని ఇంకా తీసుకొచ్చిన తెల్లారి అయితే ఇది ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కొద్దిగా కాగిన తర్వాత ఈ పాస్తాలు అయితే వేసేసాను దీంట్లోకి. ఇంక ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచి బాగా కుక్ అయిన తర్వాత పాస్తాకు వచ్చిన పౌడర్ అయితే వేసాను. నాకైతే అసలు టేస్ట్ అసలు నచ్చలేదండి. ఎందుకంటే ఇవన్నీ నేను తినను అనమాట. ఇంకా పిల్లలకి కూడా పాస్తా అని ఇప్పుడు వీడియోస్లో, టీవీల్లో, యూట్యూబ్లో ఇంకా అందరు చేస్తూ ఉంటారు కదండి. అవన్నీ చూసి మాకు పాస్తా కావాలి, ఈ మ్యాగీ తినే అలవాటు అయితే ఇంకా పాస్తా కూడా అలవాటు అవుతుంది కదండి. అందుకని ఇంకా ఇట్లాగైతే బాగా కుక్ అయిన తర్వాత ఇట్లయితే పౌడర్ అయితే వేసేసాను. దానిలోకి వచ్చిన పౌడర్ వేసేసి ఇంకా 2 మినిట్స్ అయితే ఉంచేసి ఇంకా అవి అయితే పెట్టేశాను. ఇంకా నిమ్మకాయ పులిహార అయితే చేసుకొని మేము తినేసామండి. ఇంకా స్కూల్ అయితే లేదు కదా, అందుకని ఇప్పుడు ఇంకా క్యాబేజీ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా కుక్కర్లోకి ఉనిగేంతవరకు నీళ్ళు అయితే తీసుకొని దానికి ఉప్పు పసుపు వేసేసి 2 విజిల్స్ అయితే రానిచ్చాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా దీంట్లోకి కొద్దిగా పచ్చిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, క్యాబేజీ పచ్చిపప్పు కూర అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇవైతే బాగా ఉడికిన తర్వాత 2 విజిల్స్ అయితే ఉడికించి పుట్టకైతే వేసేసి ఆయిల్ అయితే పెట్టి పోపు దినుసులన్నీ వేసేసి ఇప్పుడైతే కొద్దిగా ఎల్లిపాయలు అయితే తొక్క తీసేసుకొని పొట్టు తీసేసుకొని ఇట్లా అయితే వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఎగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయల కారం అయితే వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా ఈ ముక్కలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గబెట్టేసి కట్టేయటమేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వర్షాకాలం ఎంత సర్దినా ఏదో ఒకటి అవుతూనే ఉండిద్దండి. ఇల్లు అయితే నీట్గానే అనిపించట్లేదు. బట్టలు అయితే వాసన వస్తున్నాయి. ఎక్కడ ఆరేయాలన్నది కూడా అర్థం కావట్లేదండి. ఇంట్లో ఆరేస్తే తలలకు కొట్టుకుంటున్నాయండి. అదే ప్రాబ్లం అవుతుంది. కాకపోతే వర్షాలు పడాలి, పంటలు పండాలి, రేట్లు తగ్గాలి, మనం హాయిగా ఉండాలి అంటే అన్నీ సకాలంలో జరగాలన్నమాట.